అబ్బా బొమ్మ ఏమన్నున్నదా అచ్చు వచ్చినట్టే వచ్చిందబ్బా. గింత ముద్దుగా ఎవరు చెక్కిండ్రో ఏంది ఇది గాయ నిగ్రహమా? నీ అవ్వ నువ్వు చెప్పేదాకా తెలియలేదబ్బా. జర్రంతన్నట్లు అగబడుతుందా చెప్పు అంటుంటారు. అంతే కదా మరి, ఎట్లుంటే గట్ల చెప్తారు. కానీ అసలేం లేనప్పుడు మనమే ఒకటి అనుకొని విగ్రహం తయారు చేస్తే అది మంచిగుంది లేంది ఎట్లా చెప్తారులా? నా డౌట్ మీకెందుకు గాని ఆర్తేందో చూడుర్రి. సచివాలయానికి తెలంగాణ తల్లి వచ్చింది రాత్రి. ఎవ్వరు చూడకుండా చుట్టూర కవర్లు కప్పిండ్రు. ముఖ్యమంత్రి మంత్రులు వచ్చినా తీయలే. కొత్త రూపంలో తల్లిని చూసే భాగ్యం సోమవారమే. అప్పట్లో డిసెంబర్ 9 నాడే తెలంగాణ ప్రకటన వచ్చింది కాబట్టి ఆ దినమే ఓపెనింగ్ పెట్టిర్రు అన్నట్టు. 33 జిల్లాలకెళ్లి 1,00,000 మంది మహిళలను దోలుకొచ్చి అందరి ముంగట తెరుస్తారట. ముంగటికేడు బంద్ చేసి అటుకెళ్ళి ఇటుకెళ్ళి నడుస్తుండ్రు. ఎట్లొచ్చినా సీదా ఈ విగ్రహం కాడికే వస్తారు. ఇప్పుడున్న తెలంగాణ తల్లి పట్టు చీరలు నగలు కిరీటాలతోని పెద్దింటి బిడ్డలెక్కుందనేది వీళ్ళ మాట. కవితను ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు వంకీలు నగలు కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దొరసాని లాగా సృష్టించారు. ఇట్లా కాకుండా అందరు మెచ్చేటట్టు కొత్త బొమ్మను తయారు చేపించి ఫస్ట్ సచివాలయంలో పెడుతుర్రు. నెక్లెస్ రోడ్ లో శనారంకెళ్ళి 3 రోజులు ఏడాది ఏలుబడి సంబరాలు చేస్తుండ్రు. అందులోకి ఇదోటి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమయం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి మేం తెచ్చిందే మంచిగుంది, మా గవర్నమెంట్ రాగానే కొత్త తీసేసి మళ్ళీ పాతదే పెడతామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటాండ్రు. పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. ముందు కొత్త రూపం ఎట్లున్నదో చూసినాక కదా రెండిట్లు ఏది మంచిగుందో ఎరుకయ్యేది.